హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సదాశివ కొండకి వెళ్ళే దారిలో ఒక చెక్ పోస్ట్ ఉంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్. అక్కడ ఉన్నాం. యాక్చువల్గా అయితే కార్లలో వస్తే కన్నా ఇక్కడ వరకే స్టాప్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి కార్లు లేవు. ఓకే, ఇక్కడ చూడండి, పార్కింగ్ అంతా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి కార్లు అయితే వెళ్ళట్లేదు. బైక్లు వెళ్ళొచ్చు, నడుచుకెళ్ళచ్చు. దాదాపు ఒక 16-17 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి. బట్ మనకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వేరే సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, దాని డీటెయిల్స్ చెప్పడానికి మనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, అతను అడుగుదాం. హాయ్ బ్రో, యాక్చువల్గా మనకు కార్లు ఇక్కడ వరకు ఆగిపోతున్నాయి. వేరే ఎవరైనా బయట నుంచి వాళ్ళు వచ్చినప్పుడు రావాలంటే ఎలా? తిరుపతి కానీ పుత్తూరు కానీ లోకల్లో కానీ జీపులు, ట్రాక్టర్స్ అందుబాటులో ఉంటాయి. లోకల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు రెంట్ 3500, 400 రూపీస్ తీసుకొని తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి అటవీ మార్గంలో ఓన్లీ జీపులు, ట్రాక్టర్లు, 2 వీలర్స్ మాత్రమే పోగలుగుతాయి. మిగతా కార్లు అలాంటివి పోలేవు. అది ఇక్కడ నుంచి సదాశివపురం నుంచి తిరుపతికి వెళ్ళాలంటే చెల్లూరు, కుక్కలగుంట, గుడిమల్లం, పాపానాయుడుపేట మీదుగా తిరుపతి చేరుకోవచ్చు. ఒకవేళ చెన్నై నుంచి వచ్చే వాళ్ళకైతే నుంచి రావాలి అంటే చెన్నై వడమాలపేట టోల్గేట్, పుత్తూరు టు వడమాలపేట టోల్గేట్ దాటిన తర్వాత ఒక 2.5 కిలోమీటర్లో పాదిరేడు విలేజ్, టీసీ అగ్రహారం, రావిలవారి కంట్రీగా గుడిమల్లం మీద వయా చెల్లూరు డ్యామ్ వద్దకు చేరుకోవచ్చు. ఇదేంది? ఇదే ప్రాజెక్ట్ కలిసిదా? ఇట్లా ఉంది రోడ్డు. అది ఎలా పోవాలి? దీంట్లో కార్లు వస్తే ఎట్లా పోతాయే కదా, అందుకే బైకులకే కష్టంగా ఉంది. ఇట్లా వెళ్ళాలి. రోడ్డు చూడు ఎట్టుంది, ఇది రాళ్ళల్లో వెళ్ళాలి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవింగ్. వెళ్ళగలమా? దిగేసానా? వా, ఎక్సలెంట్ కదా. పెద్ద పెద్ద చెట్లు, డీప్ ఫారెస్ట్ బ్రో, చాలా డీప్ ఫారెస్ట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇలాంటి ప్లేసెస్కి 2 వారాలకు ఒకసారైనా సరే, ఒక నెలకి మొత్తానికి ఒక 4 days 3 days లేదా వీకెండ్స్ స్పెండ్ చేసామనుకోండి, మంచి ఆరోగ్యం. ఫ్రెండ్స్ చూడండి, అన్నం తెచ్చుకున్నాము, పార్సల్ తింటా ఉన్నాం. సెలయేరు పక్కనే చూడండి, మరి న్యాచురల్ లైఫ్. ఇది సెంటర్ పాయింట్ అంట. సీజన్లో వచ్చి నా హైట్ వస్తాయంట వాటర్ ఇక్కడ. చూడండి, ఇది దారి ఉంది ఇక్కడ నుంచి ఇటుపక్క వెళ్ళడానికి. దీన్నే కల్జ్ అని కూడా అంటారు, కల్జ్. హాయ్ ఫ్రెండ్స్, అన్నం తినేసాము, బయలుదేరుతున్నాం, కోనకి పోతా ఉన్నాం. రండి వెళ్దాం. చాలా డిఫికల్ట్ అన్నమాట. హైట్ ఎక్కుతున్నాం పైకి. మీరు అటుపక్క చూడండి, అటుపక్క డౌన్లో నుంచి రాళ్ళు, రైట్. బా, హిల్స్ మధ్యలో ఉన్నాం. ఈ కొండ దాటి వచ్చాడు హీరో, తీసుకొచ్చాడు తమ్ముడు. తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఎట్టుందా? సరిగ్గుందా? ఎక్కు 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 ఎక్కు. వావ్, రాళ్ళ మీద బైక్ అయినా కూడా చాలా కష్టం కదా. చూడండి, ఇంతంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇలా వెళ్ళాలి. చూడండి, కార్లో రాలేం, బైక్లో రావచ్చు. ఇలా ట్రాక్టర్, ఇంతకుముందు జీప్ చూసాం, జీప్లలో కూడా రావచ్చు, బలెరో అలాంటి వెహికల్లో. కానీ నడిచి కూడా వస్తున్నారు చాలామంది, లాంగ్ డిస్టెన్స్, రైట్. 16 కిలోమీటర్స్ గైస్, డీప్ ఫారెస్ట్లో 16 కిలోమీటర్స్ రావాలి, నడిచి కూడా రావచ్చు.
వెళ్ళే దారిలో మధ్యలో ఇట్లా ఫాల్స్ ఉన్నాయన్నమాట. చూడు మనోళ్ళు ముందుగా వచ్చేసి అలా రెస్ట్ తీసుకుంటున్నారు నీళ్ళల్లో. బ్రదర్ చెప్పండి ఏంది ఇదా? వేయిలింగాల కోన నీళ్లు పోవు ప్రదేశం. ఓహో, ఇది వేయిలింగాల కోన నుంచి వచ్చే నీళ్ళు. నీళ్ళు ఇంత చల్లగా ఉన్నాయా? వా, ఊడలా ఏంది ఏర్లు అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్ని కనెక్ట్ అవుతా ఉన్నాయి ఇవే. డీప్ ఫారెస్ట్ ఇది నిజంగానే. ఇది అసలు మిడిల్లో ఉన్నామా? అసలు ఎక్కడున్నాం బ్రదర్ మనమా? ఆల్మోస్ట్ మిడిలా. ఇక్కడ చూడండి సమాధులు ఉన్నాయి. ఇవి వచ్చి ఇక్కడ శివాలయం ఉంది దగ్గరలో, సదాశివకోన శివాలయం. ఆ శివాలయంలో పనిచేసిన పూజారులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి కట్టిన సమాధులు ఇవి. ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. నడుచుకెళ్ళాలంటే ఇదో ఇలా ఇవ్వాలి. ఫాల్స్ ఉన్నాయి పక్కనే, వాటర్ వెళ్తున్నాయి. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే నడుచుకొని వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలంటే. ఇది షార్ట్ కట్ రూట్, మనకైతే తెలీదు. కాకపోతే మనతో వచ్చిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ అన్నందువల్ల వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు, ఇక్కడ షార్ట్ కట్స్ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. రండి వెళ్దాం. అయితే మదర్ నేచర్ మాత్రం సరిగ్గా ఉందమ్మో. ఇక్కడ మునగడానికి బాగుంది, ఇక్కడ జాలీగా మునగచ్చు. లోతుంది. వావ్, వావ్, వావ్.